ఖతర్నాక్ కామెడీ షో. నేను ఏం పని చేసినా శకునం చూడకుండా ఏ పని చేయను మేడం. నేను పళ్ళు తోమాలన్న శకునం చూస్తాను, నా పెళ్ళంతో సరసం ఆడాలన్న శకునం చూస్తాను. వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహబలం కూడా అంతే అవసరం. అది అంతేందుకు ఈ జబర్దస్త్ స్టేజ్ ని ఆగ్నేయంలో కట్టమని చెప్పాను. ఆగ్నేయంలో కట్టారు కాబట్టి జబర్దస్త్ ఈ స్టేజ్ లో ఉంది. అది గ్రహబలం అనుకున్న వాల్యూ. రోజా గారు అసలు పేరు ముందు శ్రీలత, గ్రహబలంతో మార్చుకుందా? రోజా అని మార్చుకోండి, మీరు ఎక్కడికో వెళ్తారని చెప్పా. అబ్బో, అసెంబ్లీ దాకా వెళ్ళారు, త్వరలో ఢిల్లీ కూడా వెళ్తారు. సూపర్. అది గ్రహబలం అనుకున్న వాల్యూ. అనుసూయకి చెప్పాను మేడం, అనసూయ నీ గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. అనసూయ అని చెప్పింది, దత్తాత్రేయ గారు నేను ఇలాంటి డబ్బని దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది, ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దితే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. ఏమండి, ఇదిగో నా జీవితంలో వచ్చిన శనిగ్రహం. ఇది నా జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో ఉన్న నా గ్రహాలన్నీ మొత్తం మాడిపోయాయి. అది ఏమండి, బంగారం ధర తగ్గిందటండి. బంగారానికి పని ఉండదు, పాటు ఉండదు. బంగారం ధర తగ్గితే నాకు రవ్వ నెక్లెస్ చేస్తారన్నారు కదా, మీరు రెడీగా ఉండండి, నేను వెంటనే రేపే షాపింగ్కి వెళ్దాం. అంతేనా? ఈ బంగారం ధర తగ్గడం పెరగడం దేశం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో లేదో తెలియదు కానీ ప్రతి మొగుడికి మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. బంగారం తగ్గితే ఈ ఆడవాళ్ళు ఏమండి బంగారం కొందాం అంటారు, బంగారం పెరిగితే ఏమండి బంగారం పెరగబోతుందంట, బంగారం కొందాం అంటారు. సార్ ఒకటి అర్థం కాదు సార్, వీళ్ళు బంగారం మీద ఎగబడతారు కానీ బంగారం లాంటి మగాళ్ళ మనసుని ఎందుకు సార్ వీళ్ళు అర్థం చేసుకోరు? ఎందుకు సార్ వీళ్ళు ఎప్పటికీ అర్థం కదా ఎందుకు? రెడీ వెళ్దామా? ఏంటి వెళ్ళేది? అక్కడ పైన చూడు, నీ శుక్రగ్రహం వక్ర దశలో తిరుగుతుంది. ఈ టైంలో బంగారం కొన్నావు అనుకో, నీ 2 కాళ్ళు చేతులు ఇలా పడిపోతాయి. కాళ్ళు చేతులు పడిపోయినా పర్వాలేదు, నాకు బంగారం కొనిచ్చండి. నా భార్యని బంగారం కొనిచ్చి బతుకుండగాని వికరాంగులను నేను చేయలేను. చిన్న కోరిక అడగ ఏమైనా కొనిపిమంట చాలు. గ్రహాలు బాగలేవు, శకునాలు బాగలేవని ఎప్పుడు చెప్తుంటావు. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళదే. మరి మాదే గ్రహం. మీకు అసలు గ్రహమే లేదు. మీరు గ్రహం లేని అనాథలు మీరు. సూపర్ గా చెప్పావు చంద్ర కదా సార్. మందే ఈ గ్రహం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోలేని ఈ గ్రహంలో కొంత చోటిచ్చాం. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం వచ్చి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పొడుస్తున్నారే మీరు. వెన్నుపోటు 10 గ్రాముల బంగారం అడిగితే 10 కేజీలు డేలాగా చెప్తున్నావు. నిన్ను బంగారం కొంచెం అడిగా చూడు, నా చెప్పుతా నన్ను కొట్టుకోవాలి. అది ఇప్పుడు దాని గ్రహం ఒక దశలో కాకుండా మామూలు దశలో ఉంది. ఎన్ని గ్రహాలు డీల్ చేస్తాను, ఈ కొత్త గ్రహం నాకు ఒక లెక్కనా? దత్తాత్రేయ, ఇంటి అంటిస్తావా? సమయానికి వర్షం వస్తుందో రాదో తెలియదు కానీ ఇంటి ఓనర్ మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేస్తారే మీరు. ఇదిగో తీసుకో. ఆగు, ఒక్క నిమిషం ఉండు, చెక్ చేయి. ఏమైంది దత్తాత్రేయ? రెడ్ చొక్కా వేసుకొని రెంట్ అడుగుతావేంటా నువ్వు? రెంట్కి రెడ్ చొక్కాకి సంబంధం ఏంటి దత్తాత్రేయ? సంబంధం వెంట ఇంత పెద్ద ట్రైన్ ని ఇంత చిన్న రెడ్ ఫ్లాగ్ ఆపుతుందా? ఆపుతుంది. వేల మంది జనాల్ని సిగ్నల్ దగ్గర ఇంత రెడ్ లైట్ ఆపుతుందా? ఆపుతుంది. అది నేను రెంట్ ఇవ్వాలన్న కోరికని రెడ్ చొక్కా ఆపుతుందిరా అక్కడ. అయితే ఇప్పుడు ఏమంటావు దత్తాత్రేయ? ఇవ్వకు చంద్ర, ఇవ్వకు. అరే ఎరుపు తెల్లగా చొక్కా మార్చుకొని రా అంటున్నా. తెలిపేసుకున్నా. అది సరే, నీ ఒంట్లో రక్తం ఎరిపే కదా, దానికి ఏమంటావు? దానికి ఆన్సర్ చెప్తాను, రెంట్ వదులుకుంటావా? వద్దులే, చొక్కా మార్చుకుని వస్తా. అది మరి ఓ శకునం తెలీదు, శాస్త్రం తెలీదు, రంగురంగులు చొక్కాలు వేసుకొని వచ్చేస్తున్నా రంగు వాళ్ళు. దత్తాత్రేయ గారు, నాకు పెళ్లి కావట్లేదు, ఏం చెయ్యాలి? నీకు సుధీర్ అనే సర్పదోషం ఉంది. అది నీకు రాత్రింబవలు ఆ దోషంలో ఉంచుతుంది. కాళహస్తిలా అలా పడగేసి కూర్చుంది. దోష నివారణ.
మరి ఆ దోషం పోవాలంటే ఏం చేయాలి? అది మామూలు దోషమా? అది పోయే దోషమా? అది ఎవరైనా నాగరాజ అనుకుంటూ ఉంటారు పాములు, కానీ ఆ సుధీర్ రాజు గారు రశ్మి రాణి రశ్మి అని పడగెప్పుకొని ఇలా కూర్చుంది. ఆ దోషం నీకు పోవాలంటే సుధీర్ అనే సర్పానికి కూరలు బీకాలి నువ్వు, అర్థమైందా? పీకితే కానీ ఆ దోషం పోదు నీకు. దత్తాత్రేయ 3 సంవత్సరాల క్రితం నా పెళ్ళం టార్చర్ పోలని నీ దగ్గరికి వచ్చా. అవును. నువ్వేమో ఈ రాయి మోయమన్నావు. 3 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నా, ఎప్పుడు దించాలో చెప్పలేదు. మధ్యలో దించావనుకో నీ పెళ్ళం టార్చర్ నీకు ఎక్కువైపోద్దురా. లేదులే నేను దించా. ఆ బరువు మోయడం కన్నా ఈ బరువుడు మోయడం బెటర్. అది మోయి మరి నీ భార్య దోషం పోవాలంటే అది నీ తల మీద ఉండాలి. సెట్ చేస్తాను రాయి నేను. దత్తాత్రేయ చొక్కా మార్చుకొని వచ్చాను, రెంట్ ఇస్తావా? నీ డబ్బులు పూలో పెట్టి నేను తెస్తానుగా. నువ్వు మారవురా, నువ్వు మారవు. ఏంటి దత్తాత్రేయ పూలు కింద పడేసి డబ్బులు జేబులో పెట్టుకున్నానంటే? లేకపోతే నీ శవం మీద చల్లమంటావరా? నీ శవం మీద చల్లమంటావా? ఆ నల్ల చొక్క వేసుకొని వచ్చావంట నువ్వు. అయితే ఏంటి? అయితే ఏంట? నలుపంటే నీకు తెలుసారా? ఏంటి నలుపంటే ఓ నిరాశ, నలుపంటే ఓ నిరసన, నలుపంటే ఓ నికృష్టం. అలాంటి నలుపు చొక్క వేసుకొని నా గ్రహాన్ని నలిపేద్దాం అనుకున్నారా? నలుపంటే నాకు ఇష్టం, నాకు నష్టం. బా బొంగులో భలే చెప్పావు గానీ నీ తల మీద వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, దానికేమంటావు? దానికి ఆన్సర్ చేస్తాను, 2 వదులుకుంటావా? చొక్కా మార్చుకొని వస్తాను. టార్చర్ మారించి రాబోతున్నాను. ఎప్పుడు చూసి ఎరిపంటాడు నలుపంటాడు ఏదో అంటాడు, 2 మాత్రం కట్టాడు సార్. ఆ గ్రహాల మీద ఉండడం కాదురా, కొంచెం భూమి మీద ఉండరా. ఎక్కడున్నా నాకు తెలుసా? అరుస్తున్నా నా ఇంటి మీదకి వచ్చి. ఆ ఓనర్ని రెంట్ కోసం తిప్పుకోకపోతే ఆ రెంట్ తెచ్చేసేచ్చుగా. మర్చిపోయానే. రే మావిడ రెంట్ ఇస్తుందంటే తీసుకెళ్ళు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నీకెందుకే మరి? నీకెందుకు? నా డైరెక్షన్ నేను చేసుకుంటా, నా యాక్షన్ నేను చేసుకుంటా, మధ్యలో ఏళ్ళు దూరుతావు. పక్క మగాడి మీద జాలి చూపిస్తాను కానీ మొగుడు మీద జాలి చూపిస్తారు మీరు. మొగుడు అంటే ఎప్పుడు మోసగాళ్ళలాగా కనిపిస్తాడు మీకు. ఆది మానవుల కాలం నుంచి ఆన్లైన్ మానవుడు దాకా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటాను ఎదురు చూస్తూనే ఉన్నా, మీరు మాత్రం మమ్మల్ని ఎదురు చేసుకోవట్లా. శూన్యగ్రహంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సున్నం రాయించుకుంటా అంటే ఇదేనే? అబ్బా మీ మొగాళ్ళు మామూలు అసలు కాదు. మరి ఇప్పుడు మీ మొగాళ్ళు ఎప్పుడు మ్యూజియం లో పెట్టడానికి పిల్లల్ని తిట్టడానికి తప్ప దేనికి పనికిరారు. నువ్వు నాకే ఎదురు చెప్తున్నట్టు నీ గ్రహం మీద వక్రదశలో బాగా తిరుగుతుంది. ఒంటి కాల మీద నిలబడు. ఏంటి? ఒంటి కాల మీద నిలబడు. ఒంటి కాల మీద నిలబడే. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఏదైనా చిన్న మాట మాట్లాడుతుంది. 10 సంవత్సరాల నుంచి ఒంటి కాల మీద నిలబెడుతున్నావు నువ్వు. షోలో రోజు కూడా అంతే, ఏదో పాలు లేటుగా తెచ్చారని చెప్పి ఒంటి కాల మీద నిలబెట్టావు. మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నట్టే నీ గ్రహం ఏదో నిరాశతో కుంగిపోతుంది. అక్కడ ఇంకో కాలెత్తు, ఇంకో కాలెత్తు. ఇంకో కాలు చచ్చిపోతుంది చచ్చిచోడా. గ్రామ బొంగ గ్రహం పేరుతో వీళ్ళని ఒంటికాల మీద నిలబెట్టలేవు అనుకో, మనకు మోకాల మీద నిలబెడతారు వీళ్ళు. దత్తాత్రేయ ఈడొచ్చాడు మళ్ళీ రాయిగాడు. ఈ బరువు మోయలేకపోతున్నా, ఒక్కసారి కింద పెడతా. ఒక్కసారి బరువు దించావనుకో నీ జీవితం బొంగులో కలిసిపోద్దిరా. బరువు అంటే ఏమనుకుంటున్నావు? ఆ రాయిలో మీ భార్య ప్రెస్టేషన్ ఉందిరా, నీ జీవితం ఆధారపడి ఉందిరా. ఆ రాయిలో అది ఇది అన్ని ఉన్నాయిరా దరిద్రుడా. నేను ఉంగరాల రాళ్ళ గురించి విన్నాను కానీ ఈ రాయి గురించి ఎప్పుడు వినలేదు దత్తాత్రేయ. ఉంగరాల రాళ్ళతో భార్య ప్రెస్టేషన్ ఏం పోద్ది బొంగులో? ఈ రాయి మాత్రం ఆ మాత్రం ఉండాలే. ఆ సెట్ చేయి, అలానే ఉంచు, లేకపోతే నీకు పగిలిపోద్ది. దత్తాత్రేయ 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 ఇప్పుడేం చేయలేడు. ఏంటి? చొక్కా మార్చుకొని వచ్చాను, బయటకు వచ్చానంటే వస్తున్నా వస్తున్నా, నీ డబ్బులు పూలో పెట్టుకొని తెస్తున్నా. వీడు పూలంటేనే భయం. నువ్వు మారవరా? దరిద్రుడా, పూలు నా మీద జేబులో డబ్బులు పెట్టించుకున్నాడు. మళ్ళా నువ్వు ఏం చొక్కా వేసుకొని వచ్చావురా నువ్వు? తెలుపు. తెలుపు అంటే శాంతికి చిహ్నం, తెలుపు అంటే ప్రశాంతత, తెలుపు అంటే స్నేహ బంధం. నీ తలకాయరా? నీ తలకాయరా? నీ తలకాయ డెడ్ బాడీ మీద ఏ గుడ్డ కప్తారా? తెలుపు. నీవు పోతే నీ భార్య చీర కట్టదా? తెలుపు. నువ్వు చచ్చిపోతే నీ బూడిద ఏ కలర్ లో ఉంటుందా? తెలుపు. అది మరి తెలుపు అంటే. తెలుపు అంటే మరణం, తెలుపు అంటే మరణం, మృదంగం. అలాంటి తెలుపు చొక్కారు వచ్చి నా దగ్గర 2 అడుగుతావు నువ్వు. దత్తాత్రేయ తెలుపు గురించి ఇంత భయంకరంగా ఉంటుందని ప్రపంచంలో ఎప్పుడు చెప్పలేదురా నీలాగా. ఏ చొక్కా వేసుకొచ్చిన కలర్ అని చెప్పేసి నన్ను ఇబ్బంది పడేస్తా.
ఇప్పుడు చూడరా రేయ్, నా ఒంటి మీద ఏ కలర్ లేదురా, నా ఒంటి కలర్ తప్ప. ఇప్పుడు అంటావురా మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది తీసుకెళ్ళా. అది వస్తే ఉన్న గ్రహాలు మాడిపోతాయి నాయి. ఏ 1 మంత్ కూడా ఆగలేవా? 1 మంత్ కాదు దరిద్రుడా, నువ్వు రెంట్ ఇచ్చి సంవత్సరం అవుతుందిరా. అప్పుడే సంవత్సరం అయిందా? నెలలో ఇస్తే తెలుస్తుందిరా, సంవత్సరానికి ఒకసారి ఇస్తే ఎలా తెలుస్తుందిరా నీకు? ఇంత నాలుకేసుకొని వాన్ అంటే అస్సలు మర్యాద లేదు వీడికి. ఇదైతే రెంట్ ఇచ్చాడు కదా అమ్మయ్యా. రెంట్ ఇచ్చాను వెళ్ళట. బయట ఒకసారి ముందు ఏంట్రా రెంట్ అడిగితే 2 నోట్లు కింద పైన పెట్టి ఈ వైట్ పేపర్ పెట్టావేంటి? అవును వైట్ మనీ, అవును వైట్ మనీ. ఇది వైట్ మనీయా? అవును గవర్నమెంట్ వైట్ మనీగా ఎక్కువ ఆడమంటుంది. నువ్వు మనిషిలో జంతువురా నువ్వు? ఈ వైట్ మనీ నాకు బాగుందిరా, బాగుంది. గవర్నమెంట్ ఏమో బ్లాక్ మనీ వాడద్దు అంటారు, రే ఓనర్ ఏమో వైట్ మనీ మాకొద్దు అంటారు. గవర్నమెంట్ ఓనర్ మధ్య ఒక సామాన్య రెంటర్ నలిగిపోతున్నారు. నువ్వు సామాన్యుడు అట్లా అసామాన్యుడురా నువ్వు. మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది పెట్టవా? నువ్వు ఏం విప్పినా నా బడ్జెట్ ఆ 2 నోట్లే. అర్థమైందా? నెక్స్ట్ మంత్ కావాలంటే కలెక్ట్ చేసుకో. నెక్స్ట్ మంత్ అంటే నీ బాస్ లో నెక్స్ట్ ఇయర్ అని అర్థం రా. భరించలేకపోతే మేడం గారు మీ బోరబండ ప్రోగ్రామ్ కి వస్తాను మేడం. ఈ సమస్యను మీరే తీర్చాలి మేడం. ప్లీజ్ మేడం పరిష్కరించండి మేడం ప్లీజ్. ఈ సమస్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యాను అనుకో, నేను మీకు సమస్యను అవుతా. అంటే మీ ఇంట్లో రెంట్కుంటానని అర్థం. దత్తాత్రేయ మోయలేక చేస్తున్నా. అరే దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? కొండను మోసినా రాయిని మోసినా పెళ్ళాం టార్చర్ ని భరించాలని అర్థం. నేనేం చేయాలి? పెళ్ళాం టార్చర్ భరించడం తప్ప ఏం చేయలేమని అర్థం అని చెప్తున్నాను రా. ఆ ముక్క 3 సంవత్సరాల ముందే చెప్పొచ్చుగా. ఎలా చెప్తా? ఒక రోజు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, నేను లిఫ్ట్ అడిగితే ఇచ్చావరా నువ్వు? ఇచ్చావా? ఇవ్వలేదని 3 సంవత్సరాలు నాతో రాయి మోయిస్తా. మరి మోయించరా? ఒక్క నిమిషం ఉండు. ఏమే బయటికి రా, దీని మీద ఏరా. నా పెళ్ళ మీద వేద్దాం అనుకున్నా, నువ్వు కూడా వాడికి పెళ్ళాని కదా, అందుకే వేసా. అసలు నిన్ను కాదు. కరెక్ట్ చెప్పావురా. ఇదిగో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చాలా నీ ఎంటర్టైన్మెంట్ దూరం తిరగ. ఓ పెద్ద హీరోయిన్ ఫీల్ అయిపోద్ది ఏదో. హీరోయిన్ నువ్వా? మన కాలనీలో అందరూ నన్ను చూసి ఏమంటారు తెలుసా? మీరు వచ్చి కాజల్లా ఉన్నారండి అంటారు తెలుసా? ఎవడా ముష్నా కొడుకు అంది పిలువాడిని. అంటే నేను కాజల్లా ఉండనా? కాజల్ అంటే కాశీలో కాటి కమ్ముకునే మొహం నీది. కాజల్ అంట కాజల్. మేం పొగడాలి, మీరు అడిగి పొగిడించుకోవద్దు. అర్థమైందా? ఏనాడు పిల్లని పొగిన ముఖం నీది, ఏనాడు పిల్లని పొగిడో. వీళ్ళకి పొగడానికి మనకు ప్రాబ్లం ఏం లేదు సార్. వీళ్ళకి ఒక్కసారి పొగడామనుకో, తర్వాత మనల్ని బెల్లంలో అల్లంలో చూస్తారు వీళ్ళు. అది అడిక్షన్ అయిపోద్ది. చంద్ర నేను ఎలా ఉన్నా? మీరు బాగున్నా నేను పొగడను, మీరు బాగున్నా నేను పొగడను. మన 10 సంవత్సరాల కాపురంలో కాఫీ ఫస్ట్ టైం బాగా పెట్టావే. కప్పేతో మానట్టుంది. ఒక్క నిమిషం, ఈ కప్పు నాది, ఈ కప్పు నీది. స్పెషల్ కాఫీ మాకు. చూసారు సార్, వీళ్ళు వంట రూమ్ లో చేసే నేరాలు ఘోరాలు చూసారా సార్? చెంచాడు నీళ్ళతో కాఫీ ఇస్తేనే మీరు మా మాట వినట్లేదు. గట్టి పాలతో కాఫీ ఇచ్చామనుకో ఇక మీరు చల్ మోహన్ రంగా అంటారు. మాకు తెలియదేంటి మీ మగాళ్ళ పరిస్థితి? ఆ సోఫా మీద తీసుకొని ఆడుకో. వీడు అల్లంలో బెల్లం గాడంటే ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడా, బయట ప్రపంచంలో ఉండడాడు. వాడికి ఏమో తోడలేదు ఆడుకుందామంటే, అందుకే ఫోన్ లో ఆడుకుంటున్నాడు. ఏమండి వాడి తోడు కోసమైనా మనం ఒక పాపనో బాబునో కందామండి. పిల్లల్ని కనడం సినిమా చూసినంత ఈజీ, పెంచి పెద్ద చేయడం సినిమా తీసినంత కష్టమే.
అయినా 9 నెలలు మోసేది నేను కదా. అవును, ఇంకేమి? దాని తర్వాత జీవితాంతం వాడిని మోయలేక మేము ఇలా అయిపోతాము. లోపల రండి, కొద్దిగా మాట్లాడాలి మీతో. ఎక్కడ? గదిలోకి. అది పెద్ద పద్మవ్యూహం, దాంట్లో ఇరుక్కుంటే బయటకు వస్తామేంటి? నీకంటే మన అపార్ట్మెంట్ వాచ్మెన్ అయ్యాం. 4 పిల్లలను కన్నాడు. 4 కన్నాడు కాబట్టి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అయ్యాడు, లేకుంటే అపార్ట్మెంట్ గా ఓనర్ అయ్యేవాడు. ఏదేదో చెప్తున్నావు గానీ సంతృప్తినిచ్చే సమాధానం మాత్రం ఒక్కటి రాత్రి నోట్ల నుంచి. ఆ. పాడునోరు ఎక్కడుందో వస్తది, ఏమో. వస్తది. రే ఆడుకుని సలగం లోపల రా. దీని టార్చర్ భరించడం కంటే ఏదో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం బెటర్. నువ్వు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా నేను ఇంకొక కొడుకును కనే తీరుతాను. చూడు మరి నువ్వు. ఇంకో కొడుకుని కనాలనే ధ్యాసలో ఏం మాట్లాడుతున్నా అర్థం అవట్లేదు. నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని ఇంకో పిల్లలు ఎలా కంటావే? కొడుకుని కనాలంటే ఈ ఒక్కటే దారి కాదు, ప్రపంచంలో చాలా దారులు ఉన్నాయి. ఏంటి? ఆ సౌభాగ్య సౌభాగ్య సౌభాగ్య. ఓ ఓ ఓ ఓ ఏంటో తెగ ఊపుకుంటూ వస్తున్నావు. స్లోగా అన్నాడు. సౌభాగ్య లేదా అన్నయ్య? లోపట ఉంది కానీ స్లోగా వెళ్ళు. అలాగే అన్నయ్య. సౌభాగ్య సౌభాగ్య. బాగున్నావురా హర్నాథ్? భరద్వాజ్ ఇచ్చాడు చూడు. నేను బాగున్నాను కానీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు? చేతిలో పిల్లోడేంటి, నీ చేతిలో నీ పిల్లం హ్యాండ్ బ్యాగ్ ఏంటి? బాగుంది కదా చూడటానికి. పెళ్లికి ముందు ఆకాశంలో రాకెట్ లాగా ఎక్కడెక్కడో తిరిగివ్వండి, పెళ్ళైన తర్వాత బాత్రూమ్ లో బకెట్ లాగా ఒక చెట్టు ఉండిపోయాను రా. పిల్లోడా? ఎన్ని రోజులు అయింది పుట్టి? సంవత్సరం. పిల్లోడు అమ్మ చేతిలో ఉండాలరా, నీ చేతిలో ఉన్నాడేంట్రా? అదేరా అధికార మార్పిడి అంటే. సిగ్గులేదురా ఇలా మాట్లాడడానికి? నీ బతుకు చెడా దరిద్రుడా. చెవులు దొబ్బాయా? పిల్లోడు ఏడుస్తున్నాడుగా, పాలు పట్టాలని తెలీదా? పడతాను. అరే హర్నాథ్, ఈ బ్యాగ్ లో పాల డబ్బా ఉంది కదా, తీసివరా. రే పిల్లోడు ఏడుస్తున్నారు, రారా. ఇలా తయారైపోయావేంట్రా నువ్వు? పాలు కూడా నువ్వే పడుతున్నావా? థ్యాంక్స్ రా. అవునరా, ఆమె తాగుతావమ్మా, మామ దగ్గరికి వెళ్తావా? ఇదిగో, వెళ్ళు. దరిద్రుడా, మామ దగ్గర వెళ్తాడు పగిలిపోద్దామనుకుంటున్నావా దరిద్రుడా? దరిద్రుడు ఇలాంటి బతకడం కూడా చచ్చిపోవాలని బెటర్ కదరా. చాలా సార్లు చచ్చిపోవాలనుకున్నాను రా, కానీ చంటిగాడి కోసం బతుకున్నాను రా. వెళ్దామా? అలాగేనే. ఈ ఊపు మాత్రం దీంది అలాగే ఉంది, ఎక్కడ ఊపు తగ్గట్లేదు దీంది. రోజా గారు హ్యాపీగా వాడిని చూసిన తర్వాత అసలు ఎంత చక్కగా ఉంది. పెళ్ళాం హ్యాండ్ బ్యాగ్, చేతిలో బాబుతో. మీ కళ్ళు చల్లబడ్డాయిగా. చాలా. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఏంటి? నేను బతుకుండగా ఇలాంటి వైరస్ ఫామ్ అవ్వకుండా చూస్తాను, అది గుర్తు పెట్టుకోండి. చూస్తావు అలాంటిది కనుక నీకు పెన్నామా ఏంటో అప్పుడు తెలిసేది నీకు. అలాంటి పిల్లం నాకు ఉండి ఉంటే గుండు గురించి గుడి ముందు కూర్చోబెట్టేవాడిని నేను. నేను పక్కనున్నాను కాబట్టి నా విలువ తెలియట్లేదు నీకు. నేను పోయిన తర్వాత తెలుస్తుంది నా విలువ నీకు. నువ్వు అలా పో, ఇలా 100 మందికి భోజనాలు పెట్టకపోతే చూడండి నీ బెల్లంలో అలా. నువ్వు పోతా అని లోపలికి పోతావంటే నేను ఎందుకు పోతా? నాకేం అవసరం, ఇది నా ఇల్లు. ఇది బెల్లంలో అల్లం వీళ్ళు పనులు. రకరకాల బెల్లంలో తయారు, ఎంతమందిని మార్చాలో ఏం చేయాలో ఏమి అర్థం అవట్లేదు. లక్ష్మి, ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది, వెళ్ళి అడుగుదామా? దానికి కూడా నన్ను అడగాలా? నేను ఏం చేస్తున్నావు చూస్తున్నావుగా, నేను పాలిష్ చేసుకుంటున్నాను. డిస్టర్బ్ చేయడం అవసరమా ఇప్పుడు? నిన్ను అడగకుండా ఏదన్నా చేశానా లక్ష్మి? అబ్బో, అన్ని నన్ను అడిగే చేస్తున్నాడు మా వీడు. ఇల్లు అద్దెకి ఏమన్నా ఉందా? ఉంది, 10,000 రెంట్. తగ్గుతుందేమో, అడగవేంటి? నన్ను చూస్తావు? ఏమన్నా రెంట్ తగ్గుద్దా సార్? తగ్గుతుంది కానీ ఒక కండిషన్. ఏంటో కండిషన్ కనుక్కో. ఏంటి సార్ ఆ కండిషను? నేను రెంట్ తగ్గించాలంటే నీ పెళ్ళాన్ని నువ్వు కొట్టాలరా. సాడిస్ట్. ఒక చంప దెబ్బకి 100 రూపాయలు తగ్గిస్తా. కొట్టమని చెప్తున్నాను కదా, కనీసం 10 దెబ్బలైనా కొడితే 1000 రూపాయలు రెంట్ అయినా తగ్గుతుంది. కొట్టు. ఏం కొట్టావురా నువ్వు? పైసా కూడా తగ్గుతుంది దీనికి. ఎలా కొట్టాలి నేను చూపిస్తాను రా. ఎలా కొట్టాలంటే అది అలా కొట్టు. అలా కొడతాడికి ఇంట్లో అన్నం ఉండదు. నీ పిల్లం అబ్బా అంటే 100 తగ్గిస్తా దెబ్బకి. అలా చూస్తావేంటి? కొట్టమని చెప్పాడు కదా, కొట్టు. అబ్బా. 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 రాయ్, నిజంగా కొట్టి చంపుతావేంట్రా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అబ్బా, నిజంగా కొట్టి చంపలే.
4 సంవత్సరాల నుంచి ఉంది. నరకం చూపిస్తుంది సార్. వాళ్ళ రంగుకున్న విలువ ఒకటి లేకుండా పోయింది సార్. వాళ్ళు విప్లవం లేచింది. చంద్ర ఇప్పుడు ఫ్రీగా ఇల్లు రాసిచ్చేయాలి, అంత కొట్టాడు. రాసిస్తాను వీణ ప్రతివాడి ఇలా అంటే నా ఇల్లే రాసిస్తాను అందరికి. ఇక నుంచి రోజు నీ పెళ్ళాన్ని ఇలాగే వేటాడుతుండాలి. నీ పెళ్ళం జింక అయితే నువ్వు పులి. నీకు ధైర్యం కావాలన్నప్పుడు నన్ను తలుచుకో. నీ పెళ్ళం ఉన్న అల్లం. అప్పుడప్పుడు నువ్వు మగాడను మర్చిపోతే నేషనల్ జియోగ్రఫీ చూస్తూ ఉండు. నువ్వు మగవాళ్ళని రక్షిస్తాయికి వచ్చిన బాగుడన్నా, నువ్వు వీరుడివి. లాల్ సలాం. లాల్ సలాం. అలా అన్నాడు వంగకు నీ బెల్లంలో నా అల్లం. ఎందుకలా కొట్టించాడు ముగ్గురు చేత? పాపం వాడు మగాడన్న సంగతి మర్చిపోయాడే. మగాడని గుర్తుకొచ్చింది వాడికి. గుర్తించాల్సింది మాత్రం గుర్తించావు నువ్వు. అయినా పక్కింట్లో ఫంక్షన్ ఉంది, నేను నైట్ లేట్ గా వస్తా, ఇల్లు జాగ్రత్త. సర్లే నువ్వు పోతేనే 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటా. పో అటే జావు. ఫంక్షన్ ఉంటే చాలు, పిలవకుండా వెళ్ళిపోతాను. వచ్చారా బెల్లంలో అల్లం లాగా? ఇంకా రాలేదేమో అనుకున్నా. మా కూతురేదో అల్లుడు ఇంట్లో లేనట్టున్నది. ఫంక్షన్ కి వెళ్ళింది. చాలా అలసిపోయినాం, ఇంట్లోకి పోయి రెస్ట్ తీసుకుంటాం. పడుకోండి. ఇది ఏసీ ఉంది బెడ్రూమ్ లో, పడుకోండి. వాయమ్మో, మా అల్లుడు మంచోడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటో చూడండి. ఇప్పుడే పక్కింటికి వెళ్ళానో లేదో, అప్పుడే ఇంకొక దాడి తెచ్చి ఇంట్లో దుకాణం పెట్టాడు దరిద్రుడు. అమ్మో ఎంత పని చేశాడు. ఎప్పటి నుంచో చూస్తున్నాను. వీడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అప్పుడే నేను బోర్ కొట్టేస్తాను వీడికి. ఎప్పుడొచ్చా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నా. మరి అక్కడ ఉన్నాను ఎవరు? మీ అమ్మ నాన్న. అమ్మ నాన్న పాపం బాగా అలసిపోయి వచ్చారంట. ఏసీ వేసుకొని మన బెడ్ మీద పడుకోమని చెప్పానే. అమ్మా నాన్న ఎప్పుడొచ్చారండి అమ్మా నాన్నగారు? కన్న తల్లిదండ్రులని చూడకుండా కుక్కను కొట్టినట్టు కొట్టావు. కూతురు కొరివితాయా నువ్వు? అల్లుడు దేవుడు ఏసి రూమ్ లో వండబెట్టిండు. నువ్వేమో లేపి మీ అయ్య కోసి ఊసేదాకా కొట్టావు కదా. అమ్మ అది కాదమ్మా, వినండి అమ్మా. అమ్మ అంటే మూతి పనులు రాలగొడతా. నా కూతురు లేదు, అది ఇప్పుడే చచ్చిపోయింది. కావాలనే చేసావు కదా ఇదంతా? నేనెందుకు చేస్తాను కావాలని? నువ్వు కావాలనే చేసావు నాకు తెలుసు. తన కన్న కూతురు చేత కన్న వాళ్ళని కొట్టిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు. ఒక దెబ్బకి 2 పిట్టలా? శత్రువుని శత్రువుతోనే కొట్టిస్తే ఆ కిక్ ఉంటది సార్. ప్రతి టెక్నీషియన్ కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. హలో సునీల్ చెప్పరా. నేనా? ఇప్పుడే రా సైకిల్ మీద ప్రపంచ యాత్రకు వెళ్తున్నారు. ఆగాల. ఏ వర్షం వచ్చినా ఏ సునామీ వచ్చినా నేను ఆగనంటే ఆగను. అర్థమైందా? ఫోన్ పెట్టే ఫస్ట్. నువ్వు ఆగాలంటే ఆగాలి. నేను ఫిక్స్ అయ్యాను ప్రపంచ అమ్మ. సైకిల్ ఇప్పటివరకు బాగానే నడిచింది. ఏమైంది దీనికి? సైకిల్ కి ఏమైంది దీనికి? అమ్మా గిరిజా, అమ్మాయి గిరిజా, ఏంటి పిన్ని? ఏం చేస్తున్నావు అమ్మా? మా ఆయన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను పిన్ని. మీ ఆయన నెలకు ఒకసారి ఫోన్ చేస్తాడేంటమ్మా? ఎందుకని? ఆయనేమో ఛత్తీస్గఢ్ లో ఉంటారు. ప్రేమగా 2 మాటలు రొమాంటిక్ గా మాట్లాడంటే చాలు రోమింగే ఫోన్ పెట్టే అంటారు. నేనేమో రాత్రంతా ఆల్అౌట్ వేసుకొని మూడౌట్ చేసుకొని పడుకోవాల్సి వస్తుంది. ఎంచక్క మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఛత్తీస్గఢ్ లో ఉండొచ్చు కదమ్మా. 3 సంవత్సరాల నుంచి అదే మాట మొత్తుకుంటున్నాను పిన్ని ఆయనతో. అక్కడేమో జీతం తక్కువ, అద్దె ఎక్కువ అంటున్నారు. ఎన్ని రోజులని ఇలా మిద్ద మీద ఒంటరిగా పడుకోవాల్సి వస్తుందో అర్థం అవ్వట్లేదు. బాధపడకమ్మా, చీకటైపోయిన నీ జీవితంలో ఆ దేవుడు ఏదో రోజు టార్చ్ లైట్ వెలిగిస్తాడమ్మా. వేసాడు టార్చ్. వస్తానమ్మా. అలాగా పిన్ని. ఏ టార్చ్ లైట్? ఏంటి సార్ ఇది? ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతాయి సార్? నేను సైకిల్ మీద అంబర్పేట నుంచి అమెరికా వరకు ప్రపంచ యాత్ర చేద్దాం అనుకుంటే ప్రకృతి అడ్డుపడుతుంది ఏంటి సార్? విధి కాకపోతే సైకిల్ వచ్చి ఈ విధిలోనే ఆగాల?
ఎవరు అడ్డుపడ్డా, ఎవరు అడ్డం పడ్డా నేను మాత్రం ప్రపంచ యాత్ర చేస్తాను సార్. డైవర్ట్ అవ్వకూడదు మరి. నేను ప్రపంచ యాత్ర చేస్తాను అంతే. ఏ ఊరికే అబద్ధాలు చెప్పు. నేను డైవర్ట్ అవ్వనంటే అవ్వను. చూద్దాం చూద్దాం. చూడండి ఆపకండి. ఈ సైకిల్ ఏంటి ఇటు తిరుగుతుంది మళ్ళీ. అది వెళ్ళటంలా. అక్కడక్కడ తిరుగుతుంది సైకిల్. కమాన్ చంద్ర గారు, యూ కెన్ డూ ఇట్. ఆగండి. అయ్యో, కాళ్ళేమో ప్రపంచం వైపు వెళ్ళమంటున్నాయి, కళ్ళేమో ఇంటి వైపు వెళ్ళమంటున్నాయి. సరే బాడీలో కళ్ళే ప్రధానం కాబట్టి సరే ఒక్కసారి ఇంటి వైపు వెళ్తాను సార్. అయిపోయారు. ఏమండి ఎవరు ఉన్నారు ఇంట్లో? ఎవరండి మీరు? నేను యాత్రికునండి. సైకిల్ కొద్దిగా చెడిపోయింది. ఈ పక్కన ఏదైనా హోటల్ ఉంటే చెప్పరా, అక్కడ నైట్ పడుకొని పొద్దునే నా యాత్ర ప్రారంభిస్తాను. ఇక్కడ దగ్గరలో ఏ హోటల్స్ లేవండి. లేవా? అయితే ఈ రోజు నేను రోడ్ మీద పడుకోవాలా? అలా ఎందుకంటారండి? రండి మా ఇంట్లో పడుకోండి. అంటే నేను మేలు, మీరు ఫిమేలు, ఇద్దరం కలిసి పడుకుంటే మేలేనా అని. ఈ ఒక్క మాట చాలండి మీరు ఎంత మంచి వ్యక్తో చెప్పడానికి. మీరు ఆ రూమ్ లో పడుకొని నేను రూమ్ లో పడుకుంటాను. అలాగే. వాడికన్నా వీడు ఎక్కువ రెడీగా ఉంటాడు. ఏమండి తిన్నారా? పర్లేదండి, నా ఆకలికి తట్టుకోగలను. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, నేను భోజనం చేస్తాను. అది కాదండి. అయ్యో పర్లేదు మీరు వెళ్ళండి. భోజనం రూమ్ అన్ని తెలియనోడికి. ఏమైందండి? కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయిందండి. సరిగ్గా చూసుకొని కట్ చేయొచ్చు కదండి. అడ్వాంటేజ్ చూసుకోరా సరిగా. ఒకసారి వేలు తెగితే నా మొగుడు కళ్ళు నెత్తిని పెట్టుకొని కూరగాయలు కట్ చేస్తున్నావా అని తిట్టాడు. కానీ మీరు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కట్టు కట్టారు. మీకు వేలు తెగితే నా గుండె తెగినంత పని అయిందండి. ఆ పల్లె కళ్ళే పలుకుతున్నది. అబ్బా దేవుడా. మీరు వంట చేయకండి, నేను వంట చేస్తాను. అంటే మీరు వంట చేసి పర్లేదండి, నేను చేస్తాను. వంట రెడీ అయిపోయింది. ఇదిగో తినిపించండి, వేలు సరిగ్గా లేదు కదా. నేనే తినిపిస్తాను. అంటే మీరు నాకు తినిపించటం. మీరు ఆపేదగా తిన్నారా అని అడిగారు. ఆ మాత్రం అన్నం పెట్టారత నాకు లేదా? అతిథిలా నన్ను చేరు. అమ్మో ఆడారు మధ్యలో. సరే పడుకోండి. సరే మీరు ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి, నేను ఈ రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాను. ఏంట్రా సజెషన్? గిరిజా గారు ఏంటి ఒంటరిగా బయట ఒకరే ఉన్నారు? లైఫ్ లో ఫస్ట్ టైం నిద్ర పట్టట్లేదండి. నిద్ర పట్టట ఎందుకండి? ఏదో తెలియని కన్ఫ్యూజన్ అండి. ఆ కన్ఫ్యూజన్ కి కారణం నేను కాదు కదా. మీరు కాదండి, ఏంటి డల్ గా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది? ఏదో కొద్దిగా తలనొప్పిగా ఉందండి. తలనొప్పియా? ఇట్టండి నా ఒళ్ళో పడుకొని జండు బాంబు రాస్తాను. మీ ఒళ్ళో నేను పడుకోవటం అంటే నాకు ఇంట్లో ఇంత చోటు ఇచ్చారు, అలాంటిది నా ఒళ్ళో మీకు ఇంత చోటు ఇవ్వలేనా నేను? దేవుడా. ఆ మొత్తం పడుకోకూడదని ఒళ్ళో. అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. ఒకసారి తల నొస్తుందిరా అని నా మొగుడికి చెప్తే తలకాయ లేని దానికి తల ఎందుకు నొస్తుంది అన్న. కానీ మీరేమో మీ ఒళ్ళో నా తల పెట్టుకొని ప్రేమగా జడ్డు బాంబు రాస్తున్నారు. ఇవన్నీ పరాయి మొగుళ్ళు ఎందుకు చేస్తారండి? మొగుడు ఎందుకు చేయడు? వాడు మొగుడు కాబట్టి చేయడు. కొంతమంది వ్యక్తులు కొందరి జీవితాల్లోకి ఎందుకు ఆలస్యంగా వస్తారో అర్థం కాదండి. ఆలస్యం వచ్చినా ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు నాకు అర్థం అవట్లేదు. చేయకుండా లైన్ ఎత్తున్నాడు. మనసేమో దగ్గర అవ్వాలంటుంది, పరిస్థితులు ఏమో పరీక్ష పెడుతున్నాయి. జవాబు తెలియని క్వశ్చన్ కోసం ఎంత వెయిట్ చేసినా వేస్ట్ అండి. ప్రపంచ
ప్రపంచ యాత్ర చేయాలనేది మీ ధ్యేయం. నా కోసం మీ ధ్యేయాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదండి. ఒక్కలో ప్రపంచ యాత్ర. మీకంటే అందంగా ఉంటుందా ఈ ప్రపంచం? ఆయన బొంగులో ప్రపంచం ఎక్కడికి పోద్ది? తన చుట్టూ తాను తిరుగుతూ అక్కడే ఉంటది. ఏదో కొద్దిగా లావయ్యాను, ఇంట్లో సైకిల్ ఉంది, రౌండ్ వేసేసి వద్దాం అని అనుకున్నా. యాత్ర లేదు, యాత్రలో నా పాత్ర లేదు. ప్రపంచ యాత్ర విరమించుకున్నారా? కొంతమంది విలువైన మనుషులు ఎదురుగున్నప్పుడు విరమించుకోవడమే మంచిది. ఇన్ని రోజులు కన్ఫ్యూజన్ ఉండేది, నా జీవితంలో గిరిజా, క్లారిటీ వచ్చిందండి. నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. గిరిజా, మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. గిరిజా ఎలా ఉన్నావే? చచ్చి బతుకుతున్నాలే కానీ అయినా పెళ్ళం ఒకటి ఉందంటే నీకు గుర్తుందా అసలు? ఎవరి గిరిజా ఆయన? నా మొగుడు. ఏమో మంచి మంచి ఫిగర్లు తింగరకాయలుగా దొరుకుతారు, అదేంటో మరి. ఈడోడే నన్ను తెంగరగాడు అంటున్నాడు. యాత్రికుడు. యాత్రికుడు అయితే యాత్రలో ఉండాలి, నా ఇంట్లో ఎందుకు ఉన్నాడు? సైకిల్ మీద యాత్రకి వెళ్తుంటే సైకిల్ చైన్ పడింది, అందుకు చీకటి పడిన తర్వాత ఇక్కడికి వచ్చా. ఆ తర్వాత నువ్వు మా ఇంట్లో పడ్డావా? చేతికేమైంది? కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయింది. కళ్ళు ఏమన్నా దొబ్బయా? చూసి కట్ చేయొచ్చుగా. వేలు కట్ అయింది అని చెప్తే నువ్వు తిట్టావు, ఆయన కట్టు కట్టారు. తల నొస్తుంది అని చెబితే తలే లేని దానికి తలే వస్తుంది, జెండు బాంబు రాసుకొని చావు నువ్వు అంటావు. రాత్రి అంతా ఆయన ఒళ్ళో తల పెట్టుకొని జెండు బాంబు రాస్తూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తి ఈయన. అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, వాళ్ళెవరు? నా ఫీలింగ్స్ బ్రదర్, నా ఫీలింగ్స్ బ్రదర్. బొంగులో ఫీలింగ్స్. రాత్రంతా తల్లో వేడరా మానవత్వమా? అసలు మనిషి వారు నువ్వు? నా పిల్ల నీ ఒళ్ళో పెట్టుకొని తలకు జెండు బాంబు రాయడం ఏంట్రా? బయటికి వెళ్ళి వచ్చే 2 రోజులు వెళ్తే బయట వర్షాలు పడుతున్నాయంట. ఎండాకాలంలో వర్షాలు ఏంట్రా? నేను వెళ్ళే రూట్ లో వర్షాలు పడుతున్నాయంట బ్రదర్. ఓరి అమ్మ, ఎండాకాలంలో కూడా వర్షాలు కులిపిస్తున్నాడు, మామూలుడు కాదు రే. నువ్వు వచ్చాడు బయటికి. ఇదే సింక్. ఆడికి అర్థం కాలే, ఈయన తోస్తే ఆవిడెందుకు ఏడుస్తుంది? బయటికి తోస్తే వెళ్ళిపోవడానికి అందరు మగాళ్ళు అనుకుంటున్నాడేమో వీడు. నా ట్రాక్ రికార్డ్ తెలియదు వీడికి. బ్రదర్ బ్రదర్, నువ్వు ఇంకెక్కడ ఉన్నావు? వెళ్ళిపోమని చెప్పా కదా. సైకిల్ చైన్ తగ్గిపోయింది బ్రదర్, ఎలా వెళ్తారు? పడిపోతే పెట్టుకొని వెళ్ళు. రాదు, పెట్టడం రాదు నాకు. సైకిల్ చైన్ పెట్టడం రాదా నీకు? రాదు బ్రదర్, సైకిల్ నడపడం వచ్చు, రాదని చెప్తున్నానా? అమ్మ నేను పెడతాను, పెట్టు మరి. అయ్యాక చెప్పు. ఓకే. అయ్యాక చెప్పని వెళ్ళిపోయాడు. టైం తీసుకొస్తుంది, నో ప్రాబ్లం. తిప్పు తిప్పు, బాగా తిప్పు. టేక్ యువర్ ఓన్ టైం. పడిపోయింది, బానే ఉందిగా. ఇగో అయిపోయింది అన్న, పడుకు అన్నా. చూసావా బ్రదర్, ఒక మనిషిని బయట నిలబెట్టి మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో చూసావా? నా పిల్లలతో నా ఇంట్లో మాట్లాడుతూ మళ్ళీ నేను బయట పెట్టి బాధ కట్టావేంట్రా? ఇక్కడ ఇల్లు సమస్య కాదు బ్రదర్, బాధ సమస్య చెప్తున్నా. నువ్వు మామూలుడు కాదురా. నువ్వు బయట బయటకెళ్ళు. గిరిజా గారు, ఈ ఇంట్లోంచి నేను బయటికి వెళ్తే మీరు సంతోషంగా ఉంటారా? మీ ఆయన బయటికి వెళ్తే సంతోషంగా ఉంటారా? మెంటల్లో కూడా కానీ మైండ్ తప్పిందా? ఇదే నారే సినిమానా? నువ్వు నేను పంచుకోవడానికి నా పిల్లలు రా ఇది. బ్రదర్, పెళ్ళాం నీ పెళ్ళమని కాదనట్లే బ్రదర్. ఆవిడ సంతోషం ముఖ్యం. ఆవిడ సంతోషం ముఖ్యం నాకు. చెప్పండి గిరిజ గారు, నేను ఇంట్లోంచి బయటికి వెళ్తే మీరు సంతోషంగా ఉంటారా? మీ ఆయన బయటికి వెళ్తే సంతోషంగా ఉంటారా? చెప్పవే, చెప్పు. దానికి డైలమా మళ్ళీ ఏంటి ఆలోచిస్తుంది? కన్ఫ్యూజన్ లో ఉంది. అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, ఇటు వెళ్తే అనురాగం, ఆప్యాయత ఉన్నాయి, అటొస్తే ఏమున్నాయి? ఎదురు చూపులు తప్ప. బొంగు. నేను కూడా మీతో ప్రపంచ యాత్రకు వచ్చేస్తాను. కావాలంటే ఛత్తీస్గఢ్ లో జాబ్ మనిషి ఎక్కడికి వచ్చి నీతో ఉంటాను తల్లి, ప్లీజ్. రైల్వే స్టేషన్ నుంచి రైల్వే వెళ్ళిపోయిన తర్వాత రైలు వెనకాల పరిగెట్టిన మాత్రాన ఏం లాభం ఉంటుంది? పదండి. అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, నేనే అందరిని తినేస్తాను అనుకున్నా. నాకు మించిన నా డాష్ గాళ్ళు ఉన్నారని ఇప్పుడే అర్థమైంది. ఏంటో నాకు ఈ కర్మ. ఈ పాడు ప్రపంచంతో నాకు వద్దు. 10 లక్షలు మనం ఒరిస్తే వెళ్ళిపోతాం. వెళ్ళి సైకిల్ తిప్పుకో. సైకిల్ నీకు కూడా ఉందా? సైకిల్ ఫేరు బ్రదర్, రశ్మిని నాకంటే గొప్పగా చూసుకుంటావు నువ్వు. స్వాగతం స్వాగతం స్వాగతం
ఏ రష్మి మా నువ్వు ఎంత డోర్లు కొట్టినా డ్రమ్ములు కొట్టినా నేను ప్రేమించిన వెళ్ళిపో. అమ్మ, రోజు రోజుకి నేనంటే ప్రేమ ఎక్కువైపోతుంది. ఎడరా నువ్వు పొద్దున డోర్ కొడుతున్నావు? చలపతిరా భూపతిరా నువ్వేంటనే ఎక్కడ? ఏరా మనుషుల్నే గుర్తుపట్టలేనంత తాగుతున్నావురా నువ్వు? ఆ చేతిలో బాటిల్ ఏంటి, పక్కన అమ్మాయి ఏంటి, ఏంట్రా ఇదంతా? నోర్మోయ్! నీ జీవితం బాగుండాలని నాన్న అక్కడ దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగిస్తే ఇక్కడ నాన్న ఫోటో దగ్గర నువ్వు సిగరెట్ వెలిగిస్తున్నావురా నువ్వు? అంటే ఏదైనా పొగే కదా వచ్చేది. అనుకుంటున్నావా? ఆయన పొద్దున తాగడానికి నీకు అంత అవసరం వచ్చిందిరా? నేను 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏముందని ప్రేమిస్తున్నావు అక్కడ? ఏముందని ప్రేమిస్తున్నావు? ఆయన కాదు, అదే నేను కళ్ళు పడితే నేను పట్టించుకోను. నేను ప్రేమించే అమ్మాయి పక్కింట్లో ఉంటదన్నయ్య, పేరు ఇంద్రజ. ఆ అమ్మాయికి నా ప్రేమని చెప్పలేక 2 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నానన్నయ్య. 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని పడేయలేకపోయావా? అదే నేనైతే 2 గంటలు దాన్ని అమ్మని పడేసేవాడిరా. కరెక్ట్. ఏ వంశంలో పుట్టావురా నువ్వు? అన్నయ్య ఈ వంశంలో పుట్టి సిగ్గులకు అలా మాట్లాడడానికి ఎక్కడ ఉంటుంది? అన్నయ్య పక్కనే ఉంటదన్నయ్య. నేను మాట్లాడతాను ఉండు. అన్నయ్య నీకెందుకనే రిస్క్? తమ్ముడు సంతోషాన్ని, తమ్ముడు బాధను పంచుకున్న వాడే అన్నయ్యరా. అర్థమైందా? ఎంత కష్టమైనా సరే మీ ఇద్దరిని ఒకటి చేస్తా. అర్థమైందా? సుధీర్ రావు. చలపతిరావు. అవును. సన్ ఆఫ్ భూపతిరావు. అవును, భూపతిరావు. ఇంద్రజ గారు బయటకు రండి ఒకసారి. ఏమైందండి? ఎవరు మీరు? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. హలో, ఏమైంది? ఏం కావాలి? ఎవరు మీరు? ఏదో చెప్దామని వచ్చా, మర్చిపోయా. గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వస్తా. డోర్ వేసుకోండి. ఏంటో ఏమా ఇదేదో రేష్మిలా ఉంటదేమో అనుకున్నాను, ఇది రేస్ గుర్రంలో ఉందేంటి ఇది? చూసావన్నయ్య? చూడడం కదరా, చెప్పరిచ్చాను. అదేరా బూమర్లా ఉంది పాప అంటున్నా. ఇప్పుడు చెప్పన్నయ్య, నేను మందు తాగడం రాంగా? మందు కాదురా, నువ్వు విషయం తాగినా తప్పులేదురా. అరే నేను ఇప్పుడు చెప్తున్నాను రా, మన ఇంట్లో కుడి కాలు పెట్టేది అమ్మాయిరా, మన ఇంట్లో కుడి చేత దీపం వెలిగించేది అమ్మాయిరా. నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అవ్వు. అన్నయ్య కన్ఫర్మే కదా? వెన్నుపోటు కన్ఫర్మ్. వెన్నుపోట్లేదు గింటి పెట్టలేదు. పోటు అంటున్నారు వెనక, వెన్నుపోటు అంటే నువ్వేం కంగారు పడకు. ఎవరనుకున్నావు? చలపతిరావు సన్నా భూపతిరావు చెప్పు. సుధీర్ రావు, బ్రదర్ ఆఫ్ చలపతిరావు. అది లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టు. లవ్ యూ. నేనున్నాను నీకు. అలాగే అన్నయ్య. లేట్ చేయకుండా విషయానికి వెళ్ళిపోదాం. నేను వెళ్ళి డోర్ కొట్టి దుప్పటి అడుగుతాను. ఆ గ్యాప్ లో నువ్వు బల్లి, ఆ బల్లే గానీ అమ్మాయి వచ్చి నీ మీద వాళ్తుంది. సూపర్ అనే. అనే బల్లి ఉందా? బల్లి. ఇంద్రజ గారు, నేనే చేస్తా. ఇంద్రజ గారు. ఏం కావాలండి? ఇంద్రజ గారు, మా తమ్ముడు దుప్పట్లన్నీ డ్రై క్లీనిక్ ఇచ్చాడంట. ఒక దుప్పటి ఇస్తే కప్పుకుంటామండి. అయ్యో, అందరూ ఇంతేముందండి. ఈ రోజుల్లో ముఖం తుడుచుకోవడానికి ఖర్చు, అలాంటిది అడగగానే దుప్పటి ఇచ్చారు కప్పుకోవడానికి. ఎవరా భూమి మీద మానవత్వం లేని మనుషులు లేరన్నారు? చూడరా, టన్నులు మానవత్వం మనుషులు ఉన్నారా? చలపతిరావు గారు, ఇంత చిన్న బెడ్షీట్ కోసం అంత పెద్ద స్పీచ్ ఎందుకు? పురావస్తు శాఖలో తవ్వకాలు ఇంత విగ్రహం కనబడితేనే ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తారు. అలాంటిది మానవత్వంతో నిండి ఉన్న ఈ 5 అడుగుల విగ్రహం గురించి ప్రపంచానికి చెప్తే ఏమైంది? తప్పేంటండి? నేను తప్పుగా చెప్పాను అనిపిస్తే మీ దుప్పటి మీరు తీసుకోండి. అయ్యో, మీరు చెప్పిందంత ఉన్నదే కదండి, తప్పేముంది? అరే సుధీర్, బల్లి అంట తీరా. వెరీ గుడ్. 30 సంవత్సరం అయింది అక్కడ. నాకు బలంటే చచ్చేంత భయం అండి. అనయా అదేంటనయా? బలి నేను సినిమా కౌగిలించుకుంది. ఇప్పుడు నీకు కౌగిలించుకోవడం కావాలా, తను నీకు దగ్గర అవడం కావాలా? దగ్గర కావాలి. తను నీకు దగ్గర అవడానికి నేను దానికి దగ్గర అవుతున్నాను రా. రూట్ వేస్తున్నాడు. అంత క్లారిటీగా అంత క్లారిటీగా నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇప్పుడు అంత డౌట్ గా ఉంటే ఇంకోటి చేద్దాం. ఇప్పుడు దుప్పటి అడిగాం కదా, దిండి అడగడానికి వెళ్దాం. మళ్ళీ బల్లి నేను దిండి అడుగుతా. ఈసారి నేనే దిండి అడుగుతా, నేనే బల్లేస్తాను. సుధీర్ అనే నువ్వు అక్కడ ఉన్నానే. ఇంద్రజ గారు,
ఏం కావాలండి? దుప్పట్లతో పాటు దిండు కూడా డ్రై క్లీనింగ్ ఇచ్చాము. ఓ దిండు ఉంటే ఇస్తారా? దిండు డ్రై క్లీనింగ్ ఇవ్వడం ఏంటండి? అయ్యో మీ పిచ్చి కాకపోతే తీసుకోండి. చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నాలో ఇవ్వండి నాకు బల్లని చచ్చేది భయమండి. బల్ల తీయమని చెప్పండి చలపతిరావు. సుధీర్ బల్లి అంటారా? అమ్మ నేనే వేయాలి, నేనే తీయాలి. 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ సారీ అండి, నాకు బల్లి అంటే చాలా భయం అండి. అయ్య బాబోయ్ సిగ్గే. అదేంటన్నయ్య, మీటర్ దూరంలో నన్ను వదిలేసి కిలోమీటర్ దూరంలో నిన్ను కౌగిలించుకుంది. నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి నీతో దగ్గర అవటం కావాలా? మీరు కూడా నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి దగ్గర అవడం కావాలా? అమ్మాయి నాకు కావాలి కదా. అరే అమ్మాయి నీకు దగ్గర అవడానికి నేను అమ్మాయికి దగ్గర అవుతున్నాను రా. అంతే తప్ప నువ్వు వేరే భూతత్వంలో పెట్టి చూపొద్దురా. ఆర్ఆర్ని కన్ఫ్యూజ్ అయినా. ఆరాన్ని నమ్ముతున్నావు కానీ అన్నయ్య నమ్మవారా నువ్వు? చలపతిరావు మర్చిపోతున్నావు నువ్వు. ఏంటో అంత కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ లేదు, నాకు క్లారిటీగా ఉంది. నువ్వురా. చలపతిరావు గారు, ఇంద్రజ గారు, దిండు దుప్పటి అడిగారు, మరి చాప అడగడం మర్చిపోయారే? అంటే దిండు దుప్పటి అడిగాను, మళ్ళీ చేప కూడా అడిగితే బాగుంటుందో బాగుండదు అని. దిండు దుప్పటి ఇచ్చిన దాన్ని చాపివ్వలేనా? ఏమయ్యిందో తెలిసేదేలా నా చిలిపి ఎల్లర్లు ఏంటి అలా చూస్తున్నావు? వ్యాపారం సాపదాకు వచ్చిందేంటా అని. వ్యాపారం శాప దాకా వచ్చినా నీకు దగ్గర అవడం కోసమే. వ్యవహారం నీతోనే కదరా. ఆనందంతోనే బ్రతుకుతున్నా. నువ్వు ఎందుకు అంతలా డౌట్ పడుతున్నావు? నీకంత క్లారిటీ ఉంది కదా అన్నయ్య? నాకు అంత క్లారిటీ ఉందిరా. నన్ను నీకు దగ్గర అవడానికే. అంతే. చలపతిరావు గారు, ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. నాకు మంచి మొగుడు రావాలని ఇంట్లో పూజ చేస్తున్నాను. మా ఇంటికి టిఫిన్ తప్పకుండా రావాలండి. తప్పకుండా మీకు మంచి మొగుడు వస్తాడు. మీరు పూజని గ్రాండ్ గా చేయండి, మీ పూజ తప్పకుండా ఫలిస్తుంది. అర్థమైందా? థ్యాంక్ యూ అండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు మీ తమ్ముని కూడా వెంట పెట్టుకోండి. చూసావరా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా నువ్వు? చూసావా, అమ్మాయి కదా నిన్ను పిలిచింది ఇప్పుడు. సారీ అన్నయ్య. చలపతిరావు అమ్మాయి ఎలా పిలిచింది కాబట్టి పదండి. దా ఇంద్రజ గారు. వచ్చేసారా? రండి రండి, ఇదిగోండి ప్లేట్స్ తీసుకోండి. ఇడ్లీ, వడ, కారపొడి, మరి నెయ్యి. పోయి నా చిన్ని సరదాలు నీలోను చూశానులే, నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. నేను కూడా నాకు కూడా వడ్డించండి. అయ్యో, ఇడ్లీ, వడ, కారపొడి, నెయ్యి పక్కన ఉన్నాగా వడ్డించుకోండి. రే, నువ్వు మళ్ళీ భూతత్వంలో పెట్టి చూస్తున్నావు. నేను పోసిన మాత్రాన నీ క్లారిటీ ఉంది కదా? నా క్లారిటీ ఉందిరా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. క్లారిటీ ఉంటే చాలు. అయ్యో వాటర్ తాగండి. అరే అరే అరే, అంత పొలం మారుతుంటే పక్కన నీళ్ళు తాగొచ్చు కదండి. నేనే తాగాలి. చాలండి, టిఫిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అర్ధం ఇడ్లీ కూడా తినేసేయండి. చాలండి, కడుపు నిండిపోయింది. అర్థమైందండి. ఈ అర్ధం ఇడ్లీ మీరు ఎందుకు పెట్టారో నాకు చాలా బాగా అర్థమైందండి. నాకు కూడా ఇడ్లీ మిగిలిపోయింది, నేను వదిలేస్తాను. నేను తిన్నాను. అరే తినండి. పర్లేదు, వదిలేసా. అయ్యో, నచ్చుకొని కుక్కకి వేసేసేయండి. మొత్తం అన్ని అడిగే చెత్త నాకేం చేయట్లేదు. దారా, టిఫిన్ చేసావుగా? కడుపు బాగా నిండి. చలపతిరావు గారు, అవునండి. నేను మీ తమ్ముడితో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలండి. చూడరా, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నావు కదా నన్ను. అన్నయ్య.
చూడు అమ్మాయి పిలుస్తుంది. పిలిచిందా? పిలిచింది అనే ఒకసారి వెళ్ళి మాట్లాడి చెప్తాను, నన్ను ఆశీర్వదించండి. మీరు ఇక్కడ నేను ముందు మాట్లాడేసి నేను మాట్లాడతాను. అసలు సెట్ అయింది. చెప్పండి. అసలు ఇప్పుడు ఏం చెప్పారో నాకేం అర్థం కావట్లేదండి. అసలు ఈ ఫీలింగ్ ఏమంటారో కూడా తెలియట్లేదండి. నాకు తెలుసు అండి ఆ ఫీలింగ్ ఏమంటారు, నాకు తెలుసు. మీరు చెప్పండి. 4 రోజులు ఆగి చెప్దాం అనుకున్నాను, 4 నిమిషాలు కూడా ఆగలేకపోతున్నాను. ఆపకూడదు ఇలాంటి టైంలో. చెప్పండి మొత్తం. అంటే మీ అన్నయ్య గారి ముందు చెప్పడం కొద్దిగా సిగ్గుగా ఉంది. మీ అన్నయ్యని కొద్దిగా పక్కకి వెళ్ళమని చెప్పరా? అనే ఏంటంటే అలా అంటారు? నన్ను మీకు దగ్గర చేయడానికి మా అన్నయ్య మీకు దగ్గర అయ్యాడు, అలా నన్నయ్య నిలపమంటారా? మీరు చెప్పే ఏ మాట నా గుండెకి తగిలే ముందు మా అన్నయ్య చెవులు వినపడాలి. ఎవరు? బ్రదర్ ఆఫ్ సుధీర్ రావ్. అలాంటి ఆయన నిలపమంటారు ఏంటి? చెప్పండి. మీరు అన్నయ్య నువ్వు ఇక్కడ ఉన్నానయ్య వెళ్ళదు. చెప్పేస్తున్నాను. చెప్పేసేది. నాకు మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని ఉందండి. పద అయితే ఎందుకు లేట్? అరే అరే సుధీర్ తప్పుగా అనుకోకు. తప్పుగా అనుకోకరా. అమ్మాయి ఎక్కడికి పోవట్లేదురా, మన ఇంట్లోనే ఉంటుంది. మన గడపే దొక్కుంది. మన గడపలోనే వస్తుంది, మన ఇంట్లోనే దీపం పెడుతుంది. మాట తప్పలేదు. బాగా పగలేం పెట్టుకోకు. క్లారిటీ ఉందిగా. ఒకసారి చెప్పరా. చలపతిరా. ఏ అమ్మ చలపతిరావు నీ అమ్మ. ఎంత కక్కుర్తి పడ్డానేంట్రా. ఏమో బల్లి నేనే తాండి కోగిలించుకుంది, ఆడి దొక్కతే వాటర్ ఇచ్చింది. అనవసరంగా దీన్ని కూడా వద్దన్నాను. మినరల్ వాటర్ కక్కుర్తి పడి కార్పొరేషన్ వాటర్ వదిలేస్తే ఇలాగే అవుతురా రే. రష్మి ఇప్పుడు నాకు నీ ఓదార్పు కావాలి. ఓకే నాకు సెట్ చేస్తా నువ్వు సెట్ చేసుకెళ్ళిపోయాడురా. ఈ అమ్మ అన్ని స్కిట్ లో నేను తీసుకెళ్తా, నువ్వు నాకే అమ్మ ముగుళ్ళో ఉన్నారు బాబు. ఒక లైలా కోసం జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నమస్కారం సార్. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఘట్టం అనే కాన్సెప్ట్ ఉంటే అది జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయినా నా ఎంట్రీ ఉంటది. చంద్ర ఉన్నాడా? ఉన్నాడు. ఇంక నీకు జరగదులే. ఈ రోజు మాత్రం మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు జరుగుతుంది. 100%. నాకు చంద్ర మీద నమ్మకం లేదురా. ఎవరు ఏ కాపురాలు సరిగ్గా చేసుకొని కూడా అతను. ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యు రా. ఆల్ ది బెస్ట్. అసలు మీ అందరికి ఘట్టం శోభనం గురించి చాలా డౌట్లు ఉంటాయి. అదంటే మీకు తెలుసు, అసలు ఒక శోభనం అంటే తత్వం, ఒక జ్ఞానం, ఒక ప్రక్రియ. నువ్వు అలాగే ఉండిపోతావు రే. నీ భవిష్యత్తు చెప్తున్నాను. చంద్ర వస్తాడు, సార్ నీ సెటప్ తీసుకెళ్తాడు. నాకు అంతకంటే నీ ఫ్యూచరే కనపట్లా. నా ఫ్యూచర్ అద్భుతంగా ఉంటది. నా శోభనం ఒక అద్భుతం, ఒక బీభత్సం. ఓకే. అగరబత్తులు ఆరిపోతున్నాయి, వేడి పాలు చల్లారిపోతున్నాయి, మల్లెపూలు వాడిపోతున్నాయి. సారీ మందాకిని, ఈ రోజు నిన్ను నేను గెలిపిస్తా, నువ్వు నన్ను గెలిపి, మరిద్దరం అలుపు లేకుండా గెలిపే. ఓకే స్టార్ట్ చేయనా? ముందర పాపని పెట్టుకొని పండు వస్తున్నావేంటి? ఫస్ట్ పండు ఒలుస్తా, ఆ తర్వాత నిన్ను ఒలుస్తా. హలో నాన్న చెప్పు. చెప్పడానికి ఏం లేదురా, పెళ్లి చేసుకోవటం లేదు. 2 సంబంధాలు చూశాను, ఏదో ఒకటి చేసుకో. ఇప్పుడు ఎందుకులే నాన్న, నేను తర్వాత పెళ్లి చేసుకుంటాలే కానీ ఇప్పుడు ఎందుకులే, ప్లీజ్. పెళ్లి చేసుకుంటావా లేకపోతే నేను చూసిన 2 సంబంధాల్లో ఒకదాన్ని చేసుకొని నీకు తమ్ముడిని కనిపెట్టి ఆస్తి మొత్తం వాడికి రాసేమంటావా? ఓ మై గాడ్. ముసలోడు మామూలుడు కాదు, చేసుకుంటే కంత్రోడీడు. నానా నువ్వు ఏం కంగారపడు, ఈ వయసులో అలాంత రిస్క్ కూడా తీసుకోకున్నా నువ్వు. ఏదో నేను చేసుకున్నా, పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది నా పెళ్లి. పెళ్లి అయిపోయిందా? మాటనే చెప్పలేదేంట్రా? చెప్పడానికి ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి చెప్పలా. సరే కోడలు చూడడానికి వస్తున్నాను. నువ్వు రాకు, కోడలు తీసుకొని త్వరలో నేను ఊరికి వస్తానులే. ఆల్రెడీ బస్ ఎక్కే ఉన్నాను. మా నాన్న మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి చెప్తే మా నాన్న ఎగ్జైట్ అయి బస్ ఎక్కేశాడు. ఏమా ఎప్పుడు ఇక్కడ బెల్లం ఎలా వస్తుంది? అదే నా కొట్లో బెల్లమా? బెల్లం. ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడే వాళ్ళు ఎవర్రా దేవుడా?
బెటర్ చాయిస్ బెస్ట్ చాయిస్. చెప్పేది వినవే, పూర్తిగా వినొచ్చుగా, ఎందుకు ఊపుతావు ముందే తల? ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చు కదా అని అంటున్నా. నేను మీకు ఆ. సొల్యూషన్ ఆ. ఇవ్వాలా? ఆ. అబ్బో సర్లే, నీతో రిస్క్. రిస్క్. నువ్వు రిస్క్ వద్దు కానీ ఈ 2 వేల నుంచి ఒక వేలు పట్టుకో. ఎలాగో ఎటు అటు నాకే రిస్క్. పట్టుకో. ఎందుకు? ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా, ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా. ఒకవేళ 2000 పట్టుకుంటే నీ ఇంటికి వస్తా. ఎందుకు నీకు? ఏదో ఒకటి పట్టుకోమన్నా భలే పట్టుకుంటావు. నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావు నన్ను బాగా. మాకు స్కిట్ బాగా కావాలి. తెర మీద ఉండదేమో నేను, తెర వెనకేలా నడిపేదేమో నువ్వు. నన్ను ఇది అనుకుంటున్నారు అందరూ. ఏం చేస్తాం, ఇంటికి వెళ్తా. వాడు అక్కడే ఉన్నాడుగా, అక్కడే వెళ్ళాలి. ఇంకా ఏం చెప్తాం? నీకు మూడింది రోయ్ రచ్చా. కైలాస్ గారు, ఏమండి ఎవరు వచ్చినట్టు నా తలుపు తెరవండి. ఇప్పుడు భూకంపం వచ్చినా నేను బయటికి పోను. కైలాస్ గారు, ఏంటంటే భూకంపం కాదు, 3వ ప్రపంచ యుద్ధం వచ్చాడు. ముందు తలుపు తెరవండి. ఎవరు? నీ అబ్బ ఫ్రస్ట్రేషన్ ఇస్తారు నాకు. మూడ్లోకి పోతుంటే. నమస్తే. ఏంటి పట్వారి? ఏం లేదు, చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. ఏంటది? ఏం లేదు, మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు. నాకు పెళ్ళయిందని అబద్ధం చెప్పాను. అయితే ఓ గంట సేపు ఊపుతావేంట్రా? చెప్పురా. నీ పెళ్ళాన్ని నా పెళ్ళం లాగా. నా భార్యనా? కంగారు నా భార్య ఏంటి? నువ్వు ఏం కంగారు పడు. నీ భార్యను ఒక గంట సేపు నా భార్యగా ఇంట్లో ఉంచుతావా ఏంటని రిక్వెస్ట్ అంతే. మెంటలా నీకు? నా భార్య నీ భార్యగా పంపమంటావేంట్రా? మనిషివా పశువా? ఫ్రీగా ఏం వద్దు. ఇది కావాలంటే నీకు 50,000 ఇస్తా గంట. పైసలు కంపుడిపోయేలాగా ఉన్నారా? రే 50,000 ఇచ్చిన 50 లక్షలు ఇచ్చిన నువ్వెళ్ళు కెల్చలి. మర్యాద చెప్తున్నా. ఏవండి లక్ష్మీదేవి తలుపు తట్టి మీ ఇంట్లోకి వస్తానంటే వద్దంటారండి. పిచ్చోళ్ళు మీకేమన్నా? మెంటలా నీకు? వాడు ఏమంటున్నాడు తెలుసా? గంట సేపు పక్కింట్లో వంట చేశాను అనుకోండి. వంట చేశానంటే ఏమండి మా ఆయన ఒప్పుకున్నారు. 50,000 పెట్టుకో. నువ్వు లోపల పెట్టుకో. నువ్వు పెట్టుకో అంతే. నువ్వు ఏం కంగారు పడు. 50,000 పెట్టుకో. పట్వారి అరే పట్వారి, నాన్న బాగున్నా నాన్న? బాగున్నా నాన్న. ఇదే నాన్న కోడలు. నా కోడలు రష్మి అనసూయ కంటే అందంగా ఉందిరా. అందుకే నాన్న చేసుకుంది. మమ్మల్ని ఇద్దరు ఆశీర్వదించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు. అరే తొందరగా పిల్లలకని నన్ను తాతం చేయండి రా. అదే పనిలో ఉంటాం నాన్న. ఏమంటారు మందాకిని గారు? ఇదేట్రా వాగుతున్నాడు. నా ఫ్రెండ్ నాన్న, ఇద్దరు పెళ్లికి సాక్షి సంతం చేసిన వాడు. వీడు అందుకే పనికొస్తాడులే. నీ పెళ్లి ఎలాగో దగ్గరుండి చూడలేకపోయాను. ఈ 2 దండలు ఏంట్రా నువ్వు? ఏంటి నువ్వు? నిన్ను చంపా 2 దెబ్బలు నీ శవం మీద వేస్తా. నాన్న ఈ దండలు మార్చుకోండి రా. మా వాడి ఆర్ఆర్ ఎక్కడ వచ్చింది? అదే మైండ్ లో వచ్చింది ఆర్ఆర్. చూడు, ఎవరికైనా అడుగు. ఆర్ఆర్ వచ్చిందేమో అడుగు. నా ఒక్కడికి వెళ్ళబడదా? ఎవడో పక్కింటోడు పిల్లని దగ్గర తీసుకొచ్చి ఫోటో తీసుకున్నాడు. దూరంగా ఉంటారేంట్రా? దగ్గర జరగండి. ఇప్పుడు కంపల్సరీ ప్లే అయింది. ఆర్ఆర్ ఇప్పుడు వేశారు అడుగు. రాలేదు కైలాస్. ఆర్ఆర్ ఎక్కడ వచ్చింది? ఆర్ఆర్ ఏంట్రా? చూసా, మా నాన్న పాము చెవులు. ఏదైనా సూది కింద పడినా మా నాన్నకి వినబడుతుంది. ఆర్ఆర్ అంటారు. అరే సాక్షిగా ఫోటో తీయడికి తీస్తా. నరికి పోగులు పెడతాం అనుకున్నాను. నర్మీరా ఆడి పిల్ల మీద చెయ్యేసుకుంటాడు, కాలు వేసుకుంటాడు, ఇంకేమైనా వేసుకుంటాడు రా. నువ్వు ఫోటో తీ. నువ్వు ఖాళీరా. తీసా
పండుగ ఉందిరా. నేను వెళ్ళాలి, జాగ్రత్త నాన్న. నేను వెళ్తాను. టాక్సీ టాక్సీ విని తీసుకో ఇక్కడి నుంచి. ఆగండి, అయిపోయిందిగా. గంట సేపు అన్నాడు, 10 నిమిషాలు అయిపోయింది. జగన్ వచ్చాగా, మీరు నా మాత్రం అర్థం చేసుకోరండి. నా మాత్రం నమ్మకం లేదు మీకు. అందుకోసమేనే నిన్ను నీకు ఎదురు కట్నం వచ్చి పెళ్లి చేసుకున్నది నా క్యాష్. మనం ఇప్పుడు జంపింగ్ చెప్పాంగ్ మందాకిని నా ఇంట్లో 10 నిమిషాలు ఉంటేనే మందాకిని నాకు ఎలాగో ఉంది. ఏదో తెలియని వైబ్రేషన్. ఎండిపోయిన పొలంలో వర్షం పడినట్టు అనిపించింది ఏంటి? ఈ ఫీలింగ్ ని ఏమంటారబ్బా? ఇట్స్ అ క్రేజీ 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 ఫీలింగ్. ఎస్, రెస్మి చెప్పినట్టు క్రేజీ క్రేజీ ఫీలింగ్. ఇది క్రేజీ కాదు, కొంప ముంచే ఫీలింగ్. ఏదో సాధించంద్ర. తప్పకుండా సార్. పాపం రచ్చ. హలో నాన్న, సన్ ఎక్కడున్నావు నాన్న? బస్సులో ఉన్నాను రా. ఈ కొడుకు దగ్గర 2 రోజులు ఉండకుండానే వెళ్ళిపోతా ఉన్నా. నా మీద ఏ మాత్రం నీకు ప్రేమ ఉన్నా ఇమ్మీడియట్ గా బస్ దిగేసి నా దగ్గర రా నాన్న. వచ్చేస్తున్నాను రా. వచ్చేస్తున్నాను రా. అది పట్వారి పాడలేదురా. కోడలు పప్పియడానికి పక్కింటికి వెళ్ళి నాన్న. పిలుచుకొద్దాం దా నాన్న. పిలుచుకొద్దారా అంటే మో పిల్లాడి. కైలాస్ కైలాస్, మళ్ళీ ఏంట్రా పట్వారి. మా నాన్న వచ్చాడు. బస్ మిస్ అయిందంట, అందుకే వచ్చాడు. బస్సు మిస్ అవడం ఏంట్రా? ఇంకో బస్సు లేదా మీ ఊరికి? లేదు, ఒకటే బస్సు. సాక్షి గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంట్రా? అలాంటి ఇంట్లో పప్పు అవడానికి ఎందుకు వెళ్ళావమ్మా? నువ్వు రైట్ వెళ్ళొస్తాను కైలాస్ గారు. కైలాస్ గారంటే కొనండి. అరే నాన్న, నా పెళ్లి టైంలో మీ అమ్మతో ఈ ఆనందం జరగలేదురా. మీ ఇద్దరైనా ఈ బంతాట ఆడండి రా నాన్న. ఏంటి బంతి ఆడుకునేది? మీ బంతోట నాకు నచ్చరు, నీకు దండ పడతాను చెప్తున్నారు. పట్టువారి నేను మళ్ళీ చెప్తున్నా. సాక్షిగా నా మధ్యలో వస్తా. ఇప్పుడు పట్టదు. ఇప్పుడు ఆరాలు పట్టదు. నాన్న ఇంకే ఒకటే ఆటన ఇంకేమైనా ఆటలు ఉన్నాను. ఇంకేమన్నా గోయిలాట పంటలాట ఉన్నదిరా. ఆడించుకో నాన్న, నీ ఆనందమే నా ఆనందం నాన్న. నువ్వు ఏ ఆటలు ఉన్నాయి అన్ని ఆడించుకో. దగ్గరికి రామ్మా, మీ ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? అండర్స్టాండింగ్. అమ్మాయిని ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పరా. ఎత్తుకొని రౌండ్ తిప్పడం పెట్టరా? ఎత్తుకొని రౌండ్ తిప్పడం పెట్టి మెంటలా నీకు? పట్టువారు నా కోసం కాదు కైలాష్. అరే నువ్వు 50,000 ఇచ్చి 5 లక్షలకి అవుట్పుట్ తీసుకుంటాను నువ్వు చెప్తానా? అమ్మ వాడు ఎత్తుకున్నాడు. నాన్న అయిపోయింది నాన్న. టాక్సీ చాలా ఆనందంగా ఉందిరా. నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. నానా నానా, ఈ కొడుకును వదిలేసి వెళ్ళిపోతావా నాన్న? ఇదేనా నాన్న నా మీద నీకున్న ప్రేమ? నువ్వంటే ప్రాణం నాన్న, నన్ను వదిలేసి వెళ్ళకు నాన్న. నాకు మొత్తం అర్థమైంది. లీడ్లు నువ్వే ఇస్తాను నాన్న. రా నాన్న పో అని నువ్వే లీడ్లు ఇస్తాను. నేను లీడ్. బెటర్ చాయిస్. అర్థమైంది, మీ ఇద్దరు అన్యోన్యానికి డిస్టర్బెన్స్ సాక్షి గారిని అర్థమైంది. ఈ సంగతి నేను చూసుకుంటాను. మీ ఇద్దరు వెళ్ళండి. హనీమూన్ వెళ్తాం నాన్న. వెరీ గుడ్ నాన్న, హనీమూన్ వెళ్ళండి. ఇదిగో నా గట్టమురా. ఇదిగో ఈ అమ్మ వాళ్ళ గట్ట చేయిస్తానే ఉన్నారు. ఈ కార్డు పట్టుకెళ్ళి దేశాన్ని 2 సార్లు తిరగండి నాన్న. కావాల్సినంత గిక్కోనన్నా గిక్కుంటాను. వచ్చిన పని అయిపోయింది, నేను వస్తా. వస్తలే, కంగారు పడకు. హానిమూన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎవరితో గట్టం చేసుకోవాలి? నాకు గట్టం జరగదా?